ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం. ఈరోజు నువ్వు చింతపడుతూ బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. నిజమే, మన కుటుంబంలో మన తల్లి, తండ్రి, భర్త, భార్య, బిడ్డలో మన కొరకు ఒక్కొక్కసారి చింతిస్తారు. అవునా, మా అమ్మ పరిస్థితి ఇలాగుంది, లేకపోతే మా తండ్రి పరిస్థితి ఇలాగుంది, వీరి ఆరోగ్య పరిస్థితి అలా ఉంది, బిడ్డల బట్టి మా కుటుంబ పరిస్థితి, మా యొక్క ఆర్థిక పరిస్థితి ఇలాగుంది, ప్రతి విషయంలో చదువుల పరిస్థితి ఇలాగుంది అని చింతిస్తూ ఉంటారు. అయితే నువ్వు చింతించకు, కానీ ఆ చింత అంతా తీసుకెళ్ళి యేసయ్య మీద వేయండి అంటున్నాడు దేవుడు. ఆయన మీద వేస్తే, ఎందుకంటే నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ గురించి ఆయన పరామర్శిస్తున్నాడు, ఆయన నీ వద్దకు వచ్చి నీ కార్యం చేయాలనుకుంటున్నాడు. నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, ప్రత్యేకంగా నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, నన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి సాధ్యము చేసే దేవుని వద్దకు మనము మన సమస్యను ఆయనకు అప్పగించుకోవాలి. సమాధానం పరిచే దేవుని వద్దకు వెళ్ళాలి. నిజంగానే మన కుటుంబస్తులు చింతిస్తారు, కానీ వారు కొన్ని విషయాలు ఏమీ చేయలేరు, ఎందుకంటే అది వారి వలన కాని విషయం. కానీ సమస్తము సాధ్యం చేయగలిగిన అసాధ్యమంటూ ఎరుగని దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యను విన్నవించినట్లయితే ఆయన కార్యం చేసి చూపిస్తాడనమాట. అందుకని ఆయన మీకోసం చింతిస్తున్నాడు. మీరు బాధపడకండి, ఆయన మీ చింత అంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టండి. పెట్టినప్పుడు మీ యొక్క చింతను, ఆవేదనను ఆయన తొలగించి వేస్తాడు. చింతిస్తుంది దేనికోసము అంటే, తన బిడ్డ దాహం కొరకు ఏడుస్తూ ఆయన ఎంతగానో కేకలు వేస్తున్నాడని హాగరు చింతిస్తుంది. కానీ ఆ చింత తీర్చడానికి ఆ చుట్టూ ఎవ్వరూ లేరు. అక్కడ ఆ ప్రదేశం అంతా అరణ్య ప్రదేశం. ఆ పరిస్థితిలో దేవుడు అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. హాగరు, నువ్వు బాధపడకు అని ఆయన చెప్పి ఒక నీటి ఉబకను ఆయన అక్కడ సృష్టించి వారిద్దరి దాహాన్ని తీర్చాడు అనమాట. అందుకని నీ చింత ఆయన మీద పెట్టు, ఆయన నీ కార్యం చేస్తానంటున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రభువానికి వందనాలు. ఈ వాగ్దానాన్ని బట్టి పట్టుకొని ఎంతమంది అయితే అయా వారి చింతలన్నీ తీసుకొచ్చి నీ వద్దకు వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ చింతకి సమాధానం దయచేయండి, విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి తండ్రి. ఎక్కడ కూడా జవాబు దొరకదు, కానీ తండ్రి అయా యేసు నీ దగ్గర మాత్రమే దొరుకుతుందని మేము నమ్ముచున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని వద్దకు చేర్చుకున్నందుకు వందనాలు. వారి జీవితాలలో అద్భుతాలు చేయండి ఇంకా ఎంతమంది బిడ్డలైతే నేను ఎరుగాక ఉన్నారు, వారిని కూడా దర్శించి వారిని కూడా నీ వద్దకు తీసుకొని రమ్మని బ్రతిమలాడుతున్నాం తండ్రి. సన్నిధితో నింపుకోండి. ఎక్కడ కూడా తండ్రి అయా అసమాధానం, అయా తండ్రి వ్యతిరేకత, అనారోగ్యము ఉండకుండా అయా తండ్రి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం వారి జీవితంలో ఇచ్చి మీరే మహిమ పొందుకోమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో మరి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.